ఆకాశవాణి కోవిడ్-19 ప్రత్యేక వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్జోత్స్న. దేశంలో కొత్తగా 50,209 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో బాధితుల సంఖ్య 83,64,086కు చేరింది. మహమ్మారి కారణంగా మరో 704 మంది ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మరణాలు 1,24,315కు పెరిగాయి. దేశవ్యాప్తంగా నిన్న ఒక్కరోజే 12,09,425 నమూనాలను పరీక్షించినట్లు భారతీయ వైద్య పరిశోధనా మండలి తెలిపింది. దీనితో మొత్తం టెస్టుల సంఖ్య 11,42,00,000 దాటింది. వైరస్ సోకిన వారిలో ఇప్పటివరకు 92% మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశవ్యాప్త రికవరీ రేటు 92.20% ఉంది. మరణాల రేటు 1.49% నమోదైనట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. వచ్చే ఏడాది జులై ఆగస్టు కల్లా కోవిడ్ టీకాను 20-25 లక్షల మందికి అందించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. మొదటి దశలో ఆరోగ్య సేవా సిబ్బందికి, పెద్ద వయస్కులకు ఈ టీకాను అందించనున్నట్లు అధికారులు తెలిపారు. వచ్చే ఏడాది తొలినాళ్లలోనే భారత్ బయోటెక్, జైడస్ క్యాడిలా వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1,539 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో రాష్టంలో ఇంతవరకు కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 2,45,682కు చేరింది. రాష్ట వైద్య ఆరోగ్య శాఖ ఈ ఉదయం విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం రాష్టంలో నిన్న 44,000కు పైగా పరీక్షలు నిర్వహించగా వారిలో 1,539 మందికి కొత్తగా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. కోవిడ్ నుంచి నిన్న మరో 978 మంది కోలుకున్నారు. దీంతో రాష్టంలో కోవిడ్ రికవరీల రేటు 91.85%గా నమోదైంది. ఇంతవరకు కోలుకున్న వారి సంఖ్య 2,25,664కు పెరిగింది. ప్రస్తుతం రాష్టంలో 18,656 యాక్టివ్ కేసులున్నాయి. వీరిలో 15,864 మంది హోం ఐసోలేషన్లో ఉన్నారు. కాగా నిన్న మరో 5 మరణించడంతో రాష్టంలో కోవిడ్ సంబంధిత సమస్యలతో మరణించిన వారి సంఖ్య 1,362కు పెరిగింది. జీహెచ్ఎంసీ పరిధిలో తాజాగా 285 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా నియంత్రణలో వచ్చే 3 నెలలు అత్యంత కీలకమని ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. ప్రభుత్వ చర్యలతో కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిందని, రాష్టంలో 44 లక్షలకు పైగా పరీక్షలు జరిగితే మరణాల రేటు 0.55% ఉందని, అయితే పండుగల సీజన్తో పాటు చలికాలం కావడం వల్ల వైరస్ మళ్లీ విజృంభించకుండా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. కరోనా వ్యాప్తి తగ్గిందనుకుని అజాగ్రత్తగా ఉంటే ముప్పు తప్పదని హెచ్చరించింది. కోవిడ్ వ్యాక్సిన్ వస్తుందనుకుంటూ అజాగ్రత్తగా ఉండడం సరికాదని పేర్కొంది. అనేక దేశాల్లో మళ్లీ కేసులు పెరుగుతున్నాయని, ఇక్కడ పెరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 2,477 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 8,33,208కి చేరింది. తాజాగా వైరస్ బారిన పడి మరో 10 మంది మృతి చెందారు. రాష్ట వ్యాప్తంగా దాంతో ఈ సంఖ్య 6,744కు పెరిగింది. అంతర్జాతీయ, దేశీయ విమానాల్లో ప్రయాణించే వారి సౌకర్యార్థం శంషాబాద్ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన కోవిడ్ టెస్టింగ్ ల్యాబ్ ని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ప్రారంభించారు. కరోనా నిబంధనల్లో భాగంగా 96 గంటల సేపు నెగటివ్ వచ్చిన ఆర్టీపీసీఆర్ రిపోర్టు ఉన్నప్పుడు మాత్రమే విమాన ప్రయాణాలు చేసేందుకు అనుమతులు ఉన్నాయి. అలా రిపోర్టు లేకుండా ఇతర దేశాలు లేక రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చిన వారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాల్లో వారం రోజుల పాటు ఉండాల్సి ఉంటుంది. దేశంలో ఇప్పుడిప్పుడే ప్రజల జీవన విధానం గాడిలో పడుతోందని, ఇదే సమయంలో ప్రతి ఒక్కరూ మరింత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కరోనా విజృంభణతో ఒడిదుడుకులు ఎదుర్కొన్న దేశ ఆర్థిక రంగం మళ్లీ పట్టాలకెక్కిందని, ఊహించిన దానికంటే మిన్నగా వేగం పుంజుకుందని కేంద్ర సమాచార ప్రసార శాఖల మంత్రి ప్రకాష్ జవడేకర్ తెలిపారు. ఆర్థిక రంగం గాడిన పడిందని చెప్పడానికి ఎన్నో సానుకూల సూచికలున్నాయని, అక్టోబర్ జీఎస్టీ వసూళ్లు గత ఏడాది అదే నెల కంటే పెరిగాయని, విద్యుత్ డిమాండ్ 12% అధికమైందని ఆయన అన్నారు. ఆకాశవాణి కోవిడ్-19 ప్రత్యేక వార్తలు ఇంతటితో సమాప్తం.